ఈ అమ్మాయి తలుపు తెరవగానే లోపల ఉన్న బండరాయి కాస్త ద్రవంలా మారి ఈమెను ఒక్కసారిగా మింగేస్తుంది. అలాగే ఈ ద్రవం మళ్లీ బండరాయిలా మారిపోతుంది. నిజానికి ఈ వింతరాయిని 100 సంవత్సరాలుగా ఇలా బంధించి ఉంచుతారు. అయితే ఇది బండరాయిలా ఉండగలదు, అలాగే చూస్తుండగానే ద్రవంలా కూడా మారిపోగలదు. కానీ ఇలాంటి వింతరాయి వెనకాల ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ఎన్నో సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరైనా దీని దగ్గరకు వెళ్తే ఈ వింతరాయి వాళ్ళని మింగేస్తూ ఉండేది. దీంతో ఇదేంటో కూడా ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఈ వింతరాయి ఒక మహిళా శాస్త్రవేత్తను మింగేయడం వల్ల ఆమె బాయ్ ఫ్రెండ్ అక్కడికి కోపంగా వచ్చి దాని అంతు చూడాలని ఆ అద్దాల తలుపును గన్నతో కాల్చి వెంటనే లోపలికి చొరబడతాడు. అలాగే ఆ వింతరాయితో నా ప్రియురాల్ని ఏం చేశావు, వెంటనే ఆమెను బయటికి పంపించు అంటూ అరుస్తూ ఉంటాడు. కానీ సమాధానం రాకపోయేసరికి ఇతడు కోపంగా ఆ బండరాయిని కొడుతూ ఉంటాడు. కానీ అదృష్టవశాత్తు అది ఇతన్ని ఏమీ చేయదు. ఇంతలో అక్కడికి వచ్చిన శాస్త్రవేత్తలు వెంటనే ఈ కుర్రాన్ని అక్కడి నుంచి లాక్కెళ్లి ఒక్కసారిగా తలుపు క్లోజ్ చేస్తారు. అప్పుడు ఆ బండరాయి మళ్లీ ద్రవంగా మారి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అప్పుడే శాస్త్రవేత్తలకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఇది బండరాయిగా మారినప్పుడల్లా ఇది ఎక్కడికి చెందినదో రాయి ఆకారంలో చూపిస్తూ ఉంటుంది. దీంతో ఆ శాస్త్రవేత్తలందరూ ఒక పురాతన గుహలోకి వెళ్లి అందులో ఉన్న ఒక రహస్య బావిని తెరుస్తారు. నిజానికి ఈ బావి లోపల ఎన్నో సంవత్సరాల నాటి నిధి ఉన్నప్పటికీ దీన్ని తెరవడానికి వీళ్ళకి ఎలాంటి కీ దొరకలేదు. దీంతో ఈ వింతరాయిని వీళ్లు మెల్లగా ఆ నూతిలోకి దింపి లోపలికి వెళ్లడానికి ఏమైనా మార్గం దొరుకుతుందేమోనని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆశ్చర్యంగా ఈ వింతరాయిని నూతిలోకి దింపగానే అది ద్రవంలా మారి మళ్లీ ఒక్కసారిగా రాయిలా మారిపోతుంది. దీంతో వీళ్ళకి లోపలికి వెళ్లడానికి ఒక మార్గం కనపడుతుంది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.